మనము కష్టాల్లో ఉన్నన్ని రోజులు, లోకంలో కష్టాల్లో ఉన్నన్ని రోజులు మనం ఏం చేస్తామంటే ఎవరికి సువార్త చెప్పలేమండి. ఎవరికి సువార్త కాదు, ఎవరికి కనీసం మొహం కూడా చూపించలేము, ఎవరికి కనీసం మన ఫేస్ కూడా చూపించలేము. కానీ ఇప్పుడు క్రైస్తవులమైన తర్వాత కూడా మనము లోకానికి వెలుగు అన్న జీవితంలోకి మనం వచ్చాం. లోకాన్ని వెలిగించిన ఒక జీవితంలోకి మనం వచ్చాం. కానీ మనం ఒక్క వ్యక్తి కూడా సువార్త చెప్పలేకపోతున్నాం. అంటే దానికి కారణం ఏంటంటే స్టిల్ నువ్వు క్యారీ చేస్తున్నటువంటిది, నువ్వు టేస్ట్ చేస్తున్నటువంటిది, నువ్వు ఎక్స్పీరియన్స్ చేస్తున్నటువంటిది లోక సంబంధమైన భారము, లోక సంబంధమైన బరువు, లోక సంబంధమైన హెవీనెస్సే తప్ప ఇంకా క్రీస్తు యొక్క కాడి, క్రీస్తు యొక్క భారము నీకు అర్థం అవ్వట్లేదు. ఎప్పుడైతే ఇది అర్థమవుతుందో, ఎవరైనా దుఃఖంలో ఉన్న వాళ్ళని కదిలించండి, వాళ్ళు దేని గురించి మాట్లాడతారు? ఒక వ్యక్తి ఫెయిల్యూర్లో ఉన్నాడు అనుకోండి, ఆ వ్యక్తి దేని గురించి మాట్లాడతాడు? సక్సెస్ గురించి మాట్లాడతాడా? మనస్సాక్షి గద్దిస్తుంది, నేను ఎట్లా సక్సెస్ గురించి మాట్లాడతాను, ఇలా ఫీల్ అవుతారండి. అవునా కదా? ఈరోజు నువ్వు క్రైస్తవునిగా సువార్తను ప్రకటించలేకపోవడానికి కారణం ఏంటంటే నీకు ఇంతకుముందున్నట్లుగా పరిస్థితుల భారము, వ్యసనముల భారము, అపవాది యొక్క భారము, వాని కాడి, ఇటువంటివే నీకు అర్థమవుతూ వస్తున్నాయి. కానీ ఇంకా నీవు జీవిస్తున్న క్రైస్తవ జీవితము, క్రీస్తు జీవితము, అందులో ఉన్న కాడి, అందులో ఉన్న భారము నీకు పూర్తిగా అర్థం అవ్వట్లేదు. బాగా నిజం. మన క్రైస్తవ జీవితంలో టెక్నికల్గా మనం ఓడిపోతున్నామండి. ఎక్కడ ఓడిపోతున్నాం? ప్రార్థనలో ఓడిపోవట్లేదు. క్రమము, ప్రార్థన, పొద్దున్నే లేగానే కనీసం భర్త భార్య మోహం కూడా చూడండి. దేవుని మొహం, ప్రభువా నా భార్య మొహం ఎంత అందమైన భార్యనిచ్చావు ప్రభువా, కానీ ప్రభువా నీ మొహమే నేను చూస్తావు ప్రభువా. బెడ్ మీద నుంచి లేయంగానే పక్కనే అందమైన భార్య పడుకొని ఉంటుందండి. మనసు లాగుతూ ఉంటుంది అటువైపు చూద్దామని, కానీ ప్రభువా నీ వైపే నేను చూస్తున్నాను ప్రభువా అనే పాటలు మొదలు పెడతామండి. బాగా గమనించండి, మన క్రైస్తవ జీవితంలో మనము వెరీ పర్ఫెక్ట్ అండి. ఎందులో? ఫిజికల్గా, ఓన్లీ ఫిజికల్గా యాక్టివ్గా ప్రేయర్ టైం తప్పు కాదండి. అది బేసిక్. మన బాడీని అలా అలవాటు చేయాలి. లేకపోతే మన శరీరము ఎటువంటిది అంటే నువ్వు దేనికి అలవాటు చేస్తే దానికే సరెండర్ అయిపోతుందండి. తర్వాత నువ్వు దాన్ని మార్చాలంటే మాత్రం మళ్ళీ నువ్వు కఠినంగా ఉపవాసం ఉండాలి, లేకపోతే బలమైన దైవజనుని యొక్క చెయ్యి నీ తల మీద పడాలి. అంతవరకు నీ శరీరం యొక్క అలవాట్లు మారవు. ఆయన తీవ్రంగా ఉన్నాడు, నువ్వు వెళ్ళి ఆయనకు సమయం ఇచ్చే లోపలే నిన్ను క్యాప్చర్ చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అది నీ క్రైస్తవ జీవితంలో ప్రార్థన. నువ్వు ఎవరికైతే ప్రార్థన చేయాలనుకున్నావో ఆయన నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు.